హాయ్ అండి. మేమైతే నిన్న దివాళీ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నాం అనమాట. ఇంకా మా ఇంటి ఓనర్ ఆంటీ అయితే ఫస్ట్ అయితే ఇంకా ఇంటి చుట్టూ దీపాలు పెడదామని దీపాలు పెడుతున్నారు. బట్ చాలా గాలేసింది అనమాట ఆంటీ దీపాలు పెట్టే టైంకి. సో ఇంకా అసలు దీపాలు అయితే వెలగలేదు. ఒక 2-3 వెలిగినా కానీ మళ్ళీ వెంటనే ఆరిపోయేవి. అయినా కానీ ఆంటీ అసలు పట్టు వదలకుండా అలా దీపాలు పెడుతూనే ఉన్నారనమాట. ఇంకా మా స్ట్రీట్ లో అందరి ఇళ్లలో కూడా మంచిగా దీపాలు అయితే వెలిగించారనమాట. కొంతమంది అయితే ఇంకా లైట్స్ కూడా పెట్టుకున్నారు ఇంటికి. సో ఇంకా 7:30 వరకు అయితే దీపాలు వెలిగిస్తూనే ఉన్నారు ఆంటీ. ఇంకా దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా క్రాకర్స్ అయితే కాల్చడం మేమైతే స్టార్ట్ చేసాము. ఇంకా మా వీధిలో వాళ్ళు అయితే ఫస్ట్ కాగడాలు అంటారు కదా, సో గోంగూర కాడల్లా పెద్దగా పొడుగ్గా ఉన్నాయి, అవైతే వెలిగిస్తున్నారనమాట. అవి వెలిగించి క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేయాలట, మాకు కూడా తెలీదు. సో ఇంకా మా వీధిలో ఫస్ట్ అవన్నీ వెలిగిస్తున్నారనమాట మా ఎదురింటి ఆంటీ వాళ్ళు. ఇంకా వెలిగించేసిన తర్వాత చిన్నపిల్లలు అయితే ఎర్లీగానే స్టార్ట్ చేస్తారు. ఇంకా మా హస్బెండ్ మా ఇంటి ఓనర్ అంకుల్ అయితే ఒక 2 గన్నలు కొనుక్కున్నారు. ఇంకా 2 గన్నలు పట్టుకుని ఆ గన్స్ తో ఆడుకుంటున్నారనమాట చిన్నపిల్లల్లాగా. ఈయన మా ఇంటి ఓనర్ అంకుల్ అనమాట. ఇంకా నేను మా ఆంటీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. క్రాకర్స్ అయితే స్టార్ట్ చేసాము. కాకరకావత్తులు మతాబులు అయితే ఫస్ట్ వెలిగించామన్నమాట. ఇంకా నేనైతే బయట ఆంటీ చెప్పారు ఫస్ట్ మన ఇంటి ముందు ఒక చిచ్చుబుడ్డి వెలిగించేసేసే అని చెప్పారు. అందుకని ఇంకా నేనైతే వెళ్ళి చిచ్చుబుడ్లు అయితే వెలిగిస్తున్నాను అనమాట. మా హస్బెండ్ పైనుండి నన్ను వీడియో తీస్తున్నారు. ఫస్ట్ ఇంకా ఇంటి బయట ఒక 2-3 చిచ్చుబుడ్లు అయితే వెలిగించాము. చాలా బాగా అనిపించింది. ఇంకా వినీత్ కూడా బయట అయితే క్రాకర్స్ వెలిగిద్దామని చెప్పేసి వినీత్ కూడా ఒక 2-3 చిచ్చుబుట్లు బయట అయితే వెలిగించాడనమాట. అప్పటికే మేము బయటకు వెళ్ళి వచ్చి అలసిపోయాము. సో ఇంకా త్వరగా కాల్చేద్దామని చెప్పి ఇంకా వినీత్ అయితే కొద్దిగా ఒక 10 మినిట్స్ వరకు ఉండి 10 మినిట్స్ కాల్చి తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ తర్వాత నుంచి నేను, మా ఇంటి ఓనర్ ఆంటీ, మా హస్బెండ్ మేము అందరం కాల్చామన్నమాట. ఇంకా నేను వినీత్ అయితే ఎక్కువ కాల్చామన్నమాట చిచ్చుబుట్లు. ఇంకా ప్రైజ్ అయితే అసలు ఏం కాల్చలేదు, వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని అయితే చూసింది. ఇంకా వినీత్ నేను ఇద్దరం కలిసి బాగా వేసాను చిచ్చుబుట్లు అయితే. ఇంకా మతాబులు అయితే చాలా ఇష్టం అనమాట నాకు. సో నేనైతే మతాబులు ఎక్కువగా కాల్చాను. ఇంకా ఈ వెన్న ముద్దలు అలాంటివి ఉంటాయి కదా, అవైతే మా ఇంటి అంకుల్ వెలిగిస్తున్నారు అనమాట. అవైతే అంతగా పేలలేదు కానీ కొంచెం బాగానే కాలాయి. సో అంకుల్ ఇంకా చిచ్చుబుట్టు వెలిగించడానికి అయితే ట్రై చేస్తున్నారు. అది కొద్దిసేపు వెలగలేదు కానీ తర్వాత మంచిగా అయితే వెలిగిందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే భూచక్రాలు చాలా కాల్చారనమాట. ఆల్మోస్ట్ భూచక్రాలన్నీ తనే కాల్చాడు. ఇంకా 2 మతాబులు అయితే ఇలా పట్టుకొని పెన్సిల్స్ అలా నుంచొని స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట ఫొటోస్ కి. భూచక్రాలన్నీ కూడా వెలిగించేసి ఇంకా మా ఇంటి ఓనర్ ఆంటీ అంకుల్ కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట మాతో. లాస్ట్ ఇయర్ అయితే మా ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళ కొడుకు, కోడలు, దర్శన్ అందరూ ఉన్నారు. ఇంకా ఇయర్ అయితే వాళ్ళిద్దరూ మేమిద్దరమే అనమాట. సో ఇంకా ఆంటీ మాతోనే కలిసి క్రాకర్స్ అయితే మంచిగా కాల్చుకున్నాం అనమాట. ఇంకా భూచక్రాలు వెలిగించేశారు ఆంటీ కూడా. అస్సలు భయపడకుండా మొత్తం అన్ని కూడా కాల్చారు ఆంటీ. కొద్దిగా కూడా భయపడలేదు అస్సలు. ఇంకా అంకుల్ అయితే నెమ్మదిగా అలా పక్కన కూర్చొని అన్ని చూస్తున్నారు తప్ప పెద్దగా అయితే అంకుల్ కాల్చలేదు అనమాట. ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఇంకా మేము కాలుస్తుంటే అలా మా చుట్టూ తిరుగుతున్నారు అన్ని చూస్తూ. ఇంకా ఫైనల్ గా ఒక 2-3 చిచ్చుబుడ్లు ఉండిపోతే అవి నేను ఆంటీ ఇద్దరం కలిసి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా 2 చిచ్చుబుడ్లు కూడా వెలిగించేసాం అనమాట. ఇంకా చాలా క్రాకర్స్ అంటే చాలా కాల్చాం కానీ అన్ని వీడియో తీయలేకపోయాను. మేమైతే దివాళీ సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్స్ లో అయితే